Bruno, jump. Yes, good goal. No, stay. Stay. Now. No, stay. No, sit. No, stay. Stay. No. 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 Hey. No. Stay. Stay. No. Yes, good girl. Come on. Yes. No. Sit. Bruno, sit. Bruno, come on. Bruno, come on. Hey. No. Yes, come on. No. Stay. Sit. Bruno, sit. Sit. No. Stay. No. 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 Shake again. Yes, good girl. Ajay. Yes, good girl. Sit. 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 High five. Yes. Ajay. Sit. 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 No. Stay. 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 Bruno. Come on. Bring them. Bring them. Bruno. Bruno, come on. Yes, good girl. Stay. Come on. Yes. Come on. Give me. Give me. Yes. No. Stay. Sit. Sit. Bruno, sit. Bruno, come on. Sit. 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 Yes. Yes, good girl. No. No. Bruno, no. No. Bring them. Come on, Bruno. Yes, come on. Good girl. Yes. Give me, give me, give me, give me. No. Sit. 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 Yes. No. Stay. No. Stay. No. Bruno, no. Bruno, come on, jump. Yes. Stay. 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 No. No. Come on. Bruno. Yes. Good. Hey. No. Bruno, come on. Sit. Sit. Jump. No. Stay. Stay. Yes, good girl. Bruno, come on. Come on. No. Just slow. Come on. Sit. Yes, come on. Good girl. Yes. Bruno, come on. No. Sit. Come on. Bruno, come on. Yes, come on. No, sit. Yes, good girl. No. Yes, good girl. Come on. Sit. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాజుల్ లాజిక్స్ ఛానల్. సో గైస్, రాట్ వెల్లర్ మీరు కొనే ముందు ఈ వీడియో అయితే తప్పకుండా చూడాలి మీరు. సో ఇందులో మీకు మంచి టిప్స్ అయితే చెప్తాను రాట్ వెల్లర్ కోసం. అదేవిధంగా ఇక్కడ మనకు చిన్న గేమర్ కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను స్పెషల్లీ. సో బ్రో, స్పెషల్గా లైఫ్ స్టైల్ గురించి చెప్పడానికి అయితే ఏం ఉండదు రాట్ వెల్లర్ గురించి. సో ఏ డాగ్ గురించి అయినా లైఫ్ స్టైల్ గురించి ఏమైతే ఉండదు. నార్మల్గా వచ్చి దానికి ఎలా పెంచాలి సో ఇదైతే చెప్తాను. సో దాని బిహేవియర్ అవి అయితే ఉంటాయి, కానీ సో లైఫ్ స్టైల్ అలా ఏం ఉండదు గైస్. సో అన్ని డాగ్స్ వచ్చేసి ఒకే విధంగా అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి రాట్ వెల్లర్ గురించి చెప్తాను మీకు. సో మీరు కూడా కొన్ని టిప్స్ అయితే వినేయండి. ఈ టిప్స్ మీరు విన్నట్టయితే మీరు కొనే ముందు మీకు చాలా ఈజీగా ఉంటుంది గైస్. సో గైస్, రాట్ వెల్లర్ డాగ్స్ గురించి చెప్పాలంటే మా ఫ్రెండ్ దగ్గర ఒక డాగ్ అయితే ఉంది రాట్ వెల్లర్. సో ఇది దీని పిక్. ఇది వచ్చేసి రాట్ వెల్లర్, కాకపోతే ఇది చనిపోయింది 2 months బ్యాక్. సో ఇది ఎందుకు చనిపోయిందంటే కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల ఇది చనిపోవడం జరిగింది. ప్లస్ దీని మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇది చనిపోవడం జరిగింది. సో గైస్, అందుకే నేను చెప్తాను. సో మీరు ఒకవేళ ఏదైనా డాగ్ని కొంటున్నారంటే దానికి మీరు టైం అయితే కేటాయించాలి. సో దీనికైతే మా ఫ్రెండ్ అయితే ఎక్కువ టైం అయితే కేటాయించేవాడు కాదు. సో వాడికైతే ఫుల్గా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో వాడు ఎప్పుడు ఇంట్లో ఉండేవాడు కాదు. సో దీన్ని ఎవరు సరిగ్గా చూసుకునే వాళ్ళు కాదు. సో అందుకే ఇది కొంచెం ఇదే అయిపోయింది. దీని హెల్త్ ఇష్యూ వచ్చి ఈ డాగ్ డెత్ అయితే అయిపోయింది. సో గైస్, రాట్ వెల్లర్ మాత్రమే కాదు, సో ఏ డాగ్ని అయినా మీరు కొనే ముందు మీరు చూడాల్సింది ఏంటంటే మీ దగ్గర డాగ్ని పెంచడానికి అసలు టైం ఉందా లేదా ఇది మీరు చూసుకోవాలి. సో మీ దగ్గర మంచిగా టైం ఉంటేనే మీరు తీసుకోండి, లేకపోతే మీ డాగ్ని తీసుకొని ఇది వేస్ట్ అయితే చేయకండి గైస్. సో నెక్స్ట్ వచ్చేసి మీరు దీనికి ఎక్స్పెన్సివ్స్ అయితే పెట్టాలి, దీనికి డబ్బులు అయితే పెట్టాలి మీరు. సో డాగ్ కొనేటప్పుడు సర్టెన్ అమౌంట్ అయితే పెట్టాలి, కొన్న తర్వాత పెంచాలంటే అమౌంట్ అయితే పెట్టాలి.
అదేవిధంగా గైస్ దీన్ని మెయింటెనెన్స్ వీడియో అయితే నేను సపరేట్గా చేస్తాను. సో మెయింటెనెన్స్ వీడియో దీని వేరే టాపిక్ అయిపోద్ది. సో మెయింటెనెన్స్ గురించి నేను ఒక డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. సో మంత్కి ఎంత మనకు వస్తుంది డబ్బులు, దీనికి మొత్తం హెల్త్కు, అదేవిధంగా దీన్ని ఫుడ్ హెల్త్ మొత్తం నేను కవర్ అయితే చేస్తాను అందులో. సో గైస్ అదేవిధంగా రాట్ వెల్లర్ వచ్చేసి చాలా అగ్రెసివ్ డాగ్ బ్రీడ్. సో నేను చాలా వీడియోస్లో అయితే చెప్పాను. సో చాలామంది కామెంట్ చేస్తున్నారు ఏంటంటే ఇది అగ్రెసివ్ బ్రీడ్ అయితే కాదు, ఫ్రెండ్లీ బ్రీడ్ అని. సో గైస్ ఇది వచ్చేసి అగ్రెసివ్ బ్రీడ్. సో మీరు ఎవరైనా అడగండి. సో నన్ను కాకపోతే సో ఎవరికి బాగా నాలెడ్జ్ ఉంటుందో సో వాళ్ళనే మీరు అడగండి వెళ్ళి. సో దీని నేచరే ఇది కొంచెం అగ్రెసివ్ డాగ్ బ్రీడ్ ఇది, సరేనా. దీనికి వచ్చేసి ఎవరైతే సోషలైజేషన్ చేసి ఉంటారో అప్పుడు ఇవి వచ్చేసి అంత అగ్రెసివ్గా ఉండవు. కానీ సో నార్మల్గా మీరు దీన్ని సోషలైజేషన్ చేయకుండా సరిగ్గా ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వకుండా అయితే ఇది చాలా అగ్రెసివ్గా అయితే బిహేవ్ అయితే చేస్తాయి గైస్. మెయిన్లీ వచ్చేసి మనం ఒక పెట్ని తీసుకుంటున్నామంటే దీనికి టైం అయితే మనం కేటాయించాలి. సో ఎవరో ఒక వ్యక్తి అయితే దీని దగ్గర అయితే ఉండి చూసుకోవాలి. సో అలా అయితేనే మీరు ఒక డాగ్ని అయితే తీసుకోండి. సో ఆలోచించి తీసుకోండి గైస్ పెట్స్ని. చాలా ఆలోచించి మీరు డాగ్స్ని అయితే తీసుకోవాలి. సో అదే దాని గురించి ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను. సో మనం ఎలా సెలెక్ట్ చేయాలి, డాగ్స్ని ఎలా సెలెక్ట్ చేయాలని. సో ఈసారి మన ఛానల్లో ఫుల్గా వీడియోస్ అయితే డైలీ మన వీడియోస్ అయితే వస్తాయి గైస్. సో డిఫరెంట్ వీడియోస్ అయితే వస్తాయి పెట్స్ గురించి. అదేవిధంగా రాట్ వెల్లర్ని మీరు కొనే ముందు చేయాల్సింది ఏంటంటే మీ ఇంటి స్పేస్ మీరు చూసుకోవాలి. సో మీ ఇంట్లో ఎంత స్పేస్ ఉందనేది. సో ఎందుకంటే ఇది వచ్చేసి కొంచెం లార్జ్ బ్రీడ్ డాగ్. సో మీ ఇల్లు కొంచెం పెద్దదై ఉండాలి. దీనికి వచ్చేసి ఒక సపరేట్ ప్లేస్ అయితే ఉండాలి ఈ డాగ్కి. అదేవిధంగా ఆ తర్వాత మీరు మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే సో దీన్ని పోటీ. సో ఈ డాగ్కే కాదు, సో ఏ డాగ్స్కైనా పోటీ మనం ఎలా చేయించాలి అది కూడా మీరు చూసుకోవాలి. సో కొందరి ఇంట్లో ఏంటంటే బయట గార్డెన్ లాగా ఉంటుంది. సో వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది డాగ్ని పోటీ చేయించడం కోసం. కాకపోతే చాలామంది దగ్గర అయితే అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అపార్ట్మెంట్స్లో మనకు సరిగ్గా గిడ్డన్ అయితే ఉండదు. ఒకవేళ గార్డెన్ ఉన్నా మీరు కిందికి అయితే వెళ్ళాలి కదా. సో అలా ఉంటుంది. సో అది మీరు చూసుకోవాలి. అదంతా చూసి మీరు అయితే ఈ డాగ్స్ని తీసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో. సో ఈ వీడియో వచ్చేసి స్పెషల్లీ నేను మిస్టర్ చిన్న గేమర్ కోసం అయితే చేస్తున్నాను. సో రాట్ వెల్లర్ గురించి లైఫ్ స్టైల్ అని అడిగారు కదా. సో అందుకే నేను కొన్ని టిప్స్ అయితే చెప్పాను. ఈ వీడియో వచ్చేసి అందరికీ హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఫ్యాక్ట్స్ వీడియో అయితే చేస్తాను. సో అదేవిధంగా మీరు కామెంట్ అయితే చేయండి గైస్. సో నెక్స్ట్ వీడియోలో నేను అందరికీ షార్ట్ అవుట్ అయితే ఇస్తాను. సో షార్ట్ అవుట్ లాగా మీకు ఒక ఫ్యూచర్ కామెంట్స్ లాగా అయితే ఇస్తాను. మన ఛానల్ వీడియోలో వచ్చేసి మీ కామెంట్స్ నేను చూపిస్తాను. ఒక 3-4 కామెంట్స్ని అయితే నేను చూపిస్తాను. సో నాకు నచ్చిన కామెంట్స్ని నేను పిక్ అయితే చేస్తాను గైస్. సో గైస్ ఇది ఇవాళ వీడియో. సో నా వీడియో మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా చిన్న వీడియో ఇది. సో సారీ. సో నెక్స్ట్ వచ్చేసి పెద్ద వీడియో అయితే చేస్తాను. సో ఇది ఇవాళ వీడియోస్. ఓకే గైస్, లవ్ యూ ఆల్, బై బాయ్. Kisses. All the way down. Kisses. Mommy is coming home. I'm going down. The baby's a mess. Bruno takes the baby a bath.
Well, this one you could put on it. So a lot of people ask if Bruno's great with kids. Bruno, come here. And the thing is, he's a big dog, and he doesn't realize he's a big dog. So I'm not worried about him biting kids or anything like that, but I'm just worried he'll hit him over because he's so big he doesn't realize it. So that's the main thing with him. He's just too big, he doesn't realize it. Where's he going? Let's go inside. But it's all how you train them. If you get used to them, they'll be fine, but that's the main thing. You never leave kids with a big dog like this because you never know if the kid will get on top of them or something like that. You also gotta exercise him regularly. Every day you gotta go for at least a mile or 2 walk, because if he doesn't get that exercise, he starts acting up at home. He starts breaking things or ripping things or trying to eat your shoes and everything like that. But if he gets his exercise, all he does is just sleep at home and waits to go for walks. And there are some days where it's raining out and you can't really get him out for a walk, so you just have to do like some mental exercises for him, like try to hide some food in something and try for him to find it, or go for a car ride and he just looks out the window and he gets just the visual stimulation, or try to teach him a new trick. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తాజు, మీరు చూస్తున్నారు తాజు లాజిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే మనం రాట్ వైలర్ డైట్ చార్ట్ గురించి తెలుసుకుందాం. సో చిన్నప్పటి నుంచి అడల్ట్ వరకు అయ్యేంత వరకు ఏంటంటే మనం దీని ఫుడ్ చార్ట్, సో దీని ఫుడ్ ఎలా ఇవ్వాలి, సో దీన్ని హెల్తీగా ఎలా ఉంచాలి, సో ఫుడ్ హెల్తీగా ఎలా ఇవ్వాలి, సో ఇది మన వీడియోలో తెలుసుకుందాం. సో అలాగే నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు వచ్చేసి జర్మన్ షెఫర్డ్కి అనుకోకండి. సో ప్రతి డాగ్కి కాదు ఇది, సో జస్ట్ రాట్ వైలర్ డాగ్కి మాత్రమే చెప్తున్నాను. సో లేదు మీకు వచ్చేసి జర్మన్ షెఫర్డ్ది కావాలి, ల్యాప్టాప్ది కావాలంటే మీరు ఏంటంటే కింద కామెంట్ చేయండి. సో మీరు కింద కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది మీకు ఎలాంటి వీడియో కావాలని, లేకపోతే నాకు తెలియదు. సో మీరు కింద కామెంట్ చేస్తుంటే నేను తప్పకుండా దాని గురించి కూడా వీడియో అయితే చేస్తాను. సో జర్మన్ షెఫర్డ్ ఫుడ్ చార్ట్, అలాగే ల్యాప్టాప్ కూడా ఫుడ్ చార్ట్ అనేది తెలుసుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే రాట్ వైలర్ ఫుడ్ చార్ట్ గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇంకా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా వీడియోని ఫుల్ వాచ్ చేయండి, స్కిప్ చేయకండి. ఏంటంటే మీరు స్కిప్ చేసి ఏంటంటే మీకేం అర్థం కాదు. సో ఫుడ్ చార్ట్ ఎలా ఇవ్వాలి, సో ఫుడ్ ఎలా ఇవ్వాలని. So friends, let's watch. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం రాట్ వైలర్ గురించి తెలుసుకుందాం. సో రాట్ వైలర్ ఫుడ్ చార్ట్ గురించి తెలుసుకుందాం. సో ఇంకోసారి చెప్తున్నాను, సో ఈ ఫుడ్ చార్ట్ అయితే జస్ట్ రాట్ వైలర్ కోసమే నేను చేస్తున్నాను. సో జర్మన్ షెఫర్డ్కి, ల్యాబ్రడార్కి సో వేరే చార్ట్ అనేది ఉంటుంది, సో డైట్ చార్ట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే దీన్ని డైట్ చార్ట్ అనేది మనం తెలుసుకుందాం మన వీడియోలో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఏంటంటే పప్పి. సో చిన్న పప్పి నుంచి స్టార్ట్ చేసి అడల్ట్ వరకు వెళ్దాం. సో ఇక్కడ ఫస్ట్ మనం చూసినట్టయితే రాట్ వైలర్ డైట్ చార్ట్లో ఏజ్ సో 0 to 20 days. సో 0 to 20 daysలో ఏంటంటే మదర్ మిల్క్ అనేది చాలా 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 అవసరము. సో అసలు చాలా అవసరం అది. సో మదర్ మిల్క్ అయితే చాలా అవసరం. ఒకవేళ మదర్ మిల్క్ అయితే అవైలబుల్గా లేదు, సో అలాంటప్పుడు మీరు ఏంటంటే కౌ మిల్క్, బఫెలో మిల్క్, సో ఇలాంటివి మన ఇంటి దగ్గర అవైలబుల్గా ఉంటాయి. సో అది ఇవ్వకండి, సో అస్సలు ఇవ్వకండి, సో అవాయిడ్ చేయండి దాన్ని. సో కౌ మిల్క్, బఫెలో మిల్క్లో ఏంటంటే కొంచెం ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మన డాగీకి సో దాన్ని వచ్చేసి ఒక స్టేజ్ అనేది డైజెస్టివ్ సిస్టమ్ అనేది దాన్ని దెబ్బతింటుంది. సో అది చిన్న పప్పి కాబట్టి దానికి గ్రో అవుతూ ఉంటుంది. ఇప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ అనేది గ్రో అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మెయిన్ మీరు చూడాల్సింది. సో ఒకవేళ మీ దగ్గర లేదు, సో మీ దగ్గర దాని మదర్ లేదు, సో మదర్ మిల్క్ అనేది అవైలబుల్గా లేదు అంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే పెట్ షాప్స్లో అయినా, సో ఎక్కడైనా పెట్ కేర్లో అయినా మీకు ఏంటంటే మీకు మిల్క్ అనేది దొరుకుతుంది. సో ఆ మిల్క్ మీరు వేయవచ్చు. సో లేదు మీరు అది కూడా చేయలేరు అంటే, సో నా ఒపీనియన్ ఏంటంటే మీరు వచ్చేసి మిల్క్, సో కౌ మిల్క్ ఉంటుంది కదా, సో దాన్ని వచ్చేసి కొంచెం నీళ్ళు కలపండి. సో కొంచెం నీళ్ళు కలిపి మీరు ఇవ్వాలి. సో అలాగే మీరు డైరెక్ట్గా ఇస్తే ఏంటంటే మీ రాట్ వైలర్కి వచ్చేసి మోషన్స్ అవ్వడం జరుగుతుంది, ఎందుకంటే అది అంత కెపాసిటీ అనేది ఉండదు.
సో జస్ట్ 20 days బేబీకి అయితే మనకు ఇలా అస్సలు ఇవ్వకూడదు మీరు. సో జస్ట్ మిల్క్తోనే దానికి ఆధారం అనేది ఉండాలి. సో ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ స్టేజ్ అని చూద్దాం. ఇప్పుడు మీ పప్పి 20 days 2 months. సో ఇప్పుడు 20 days అయిపోయింది మీ పప్పీకి డైట్ చార్ట్. సో ఇప్పుడు 20 days తర్వాత నుండి 2 months వరకు ఏం చేయాలి, సో ఇది ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. మీరు ఏంటంటే దీన్ని వచ్చేసి మిల్క్ అనేది మీరు బెస్ట్నే ఉండాలి మిల్క్ అనేది. సో మిల్క్ అనేది మీరు ఆపకండి. సో మిల్క్లో ఏంటంటే మనకు ఇది ప్రోటీన్ వస్తుంది, సో ఎనర్జీ దానికి వస్తుంది, ఎక్కువ ప్రోటీన్ అయితే వస్తుంది. సో ప్రోటీన్ మెయిన్ ఇంపార్టెంట్. సో పెట్కి అయినా సో మనకైనా ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది చిన్న పెట్ కాబట్టి అది గ్రోయింగ్ స్టేజ్ కాబట్టి దానికి ఖచ్చితంగా దానికి ప్రోటీన్ అనేది ఉండాలి. సో అంత ఎక్కువ ఉండకూడదు, అంత తక్కువ ఉండకూడదు. ఓకేనా, అందుకే డైట్ చార్ట్ నేను చేస్తున్నాను. సో ఆ తర్వాత ఏంటంటే ఫుడ్. సో మెల్లగా మీరు ఫుడ్ అనేది అలవాటు చేయాలి. సో రోజుకి వచ్చేసి 4 times వేయాలి. ఓకేనా, రోజు 4 times వేయాలి. సో అది మీ లిమిట్ మీద ఉంటుంది. సో మీరు ఎప్పుడు నుంచి స్టార్ట్ చేస్తారు, సో 9 to ఎప్పుడు నుంచి స్టార్ట్ 12. సో ఇలా మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడు మీరు ఏంటంటే దీనికి 4 times అయితే వేయాలి ఫుడ్. సో ఫుడ్ ఏం వేయాలి, సో ఫుడ్ ఏం వేయాలంటే సో స్టార్టర్ స్టేజ్ కాబట్టి స్టార్టర్ ఫుడ్ అనేది మీకు దొరుకుతుంది. సో అమెజాన్లో దొరుకుతుంది, సో ఆన్లైన్లో దొరుకుతుంది, అలాగే ఆఫ్లైన్ అంటే మన చిన్న మార్కెట్స్ ఉంటాయి చూసారా బయట మార్కెట్. సో పెట్ షాప్స్ మార్కెట్ అంటే మామూలుగా పెట్ షాప్స్లో దాంట్లో దొరుకుతుంది పెడిగ్రీ. సో పెడిగ్రీ వేయచ్చు. సో అలాగే వచ్చేసి మనకు రాయల్ ఈక్వల్స్ అని ఉంటుంది, సో అది కూడా వేయచ్చు. సో చాలా ఉన్నాయి, పెట్స్కి అయితే చాలా ఉన్నాయి మనకు. కాకపోతే మీరు స్టార్టర్ ఏజ్, సో స్టార్టింగ్ ఏజ్ కాబట్టి స్టార్టర్ ఫుడ్ తీసుకోవాలి. పెడిగ్రీలో చాలా రకాలు ఉన్నాయి, సో అందులో వచ్చేసి మీరు స్టార్టర్ ఫుడ్ అనేది తీసుకోవాలి. సో ఆ తర్వాత మీకు వచ్చేసి నేను రికమెండ్ చేస్తాను అదేంటంటే ఒకవేళ మీరు వచ్చేసి పెడిగ్రీ వేయలేరు, సో హోమ్ మేడ్, సో ఇంట్లో చేసుకుని ఏది వేయచ్చు. సో ఇంట్లో మీరు చేసుకుని కూడా వేయచ్చు దీనికి. సో ఏం ప్రాబ్లం లేదు. చపాతీ, సో ఇలా ఉంటాయి కదా చపాతీ, గిపాతి, పూరి, సో ఇలాంటివి వేయకండి. సో ఇలాంటి బేస్ ఏంటంటే దానికి డైజెస్ట్ అనేది అవ్వదు. సో మీరు ఏంటంటే బాగా డైజెస్టివ్ అయ్యేది మీరు వేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ రైస్ అంటే మన అన్నం. సో అన్నం ఉంది చూసారా, అది వేయండి. సో దానికి వచ్చేసి మీరు బాయిల్ చేసిన తర్వాత, సో మనం ఉడికిన తర్వాత అన్నము, సో ఉడికిన తర్వాత కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మీరు వేయాలి. సో మీకు తెలుసు ఆల్రెడీ, సో కాకపోతే చెప్తున్నాను. సో ఇది చల్లగా అయిపోయిన తర్వాత అయితే వేయాలి. సో ఆ తర్వాత ఫుడ్, సో ఫ్రూట్స్. సో ఫ్రూట్స్ మనకు మంచి ఎనర్జీ ఇస్తుంది దానికి పెట్స్కి. సో ఫ్రూట్స్ ఎలా ఇవ్వాలంటే ఫ్రూట్స్ని ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ తీసుకున్న యాపిల్ని మీరు బాయిల్ చేసిన తర్వాత, సో బాయిల్ చేయాలి యాపిల్ని. సో బాయిల్ చేయాలి యాపిల్ని. చేసిన తర్వాత ఏంటంటే దాని లోపల ఉన్న వైట్గా ఉంటుంది చూసారా వైట్. సో ఆ వైట్ మీరు అన్నంలో కలిపి, సో వైట్ రైస్లో కలిపి మీరు మీ పెట్టికి పెట్టాలి. సో అప్పుడు అది తింటుంది. సో ఇది హోమ్ మేడ్. సో లేదు మనం ఇంత రచ్చ అయితే చేయలేము, సో నేను యాపిల్ కొయ్యలేను, సో నేను వచ్చేసి ఇది చేయలేను అన్నం ఇది అంటే మీరు వచ్చేసి పెడిగ్రీ, సో స్టార్టర్ ఏజ్ పెడిగ్రీ తీసుకోవచ్చు. సో అలాగే మిల్క్ కూడా మీరు కంటిన్యూ చేస్తూ ఉండాలి. సో మిల్క్ని స్టాప్ చేయకూడదు, సో మిల్క్ కూడా కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఇది మీకు వచ్చేసి 20 to 2 months తర్వాత. సో ఆ తర్వాత 2 months తర్వాత మన డైట్ చార్ట్ చూసినట్టయితే 2 to 6 monthsకి మన డైట్ చార్ట్ చూసినట్టయితే మీరు వచ్చేసి ఈ డైట్ చార్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ముందు అయితే మనం ఏది పెట్టాం, దీనికి వచ్చేసి స్టార్టర్ ఫుడ్ చార్ట్ అయితే పెట్టాం. సో స్టార్టర్ ఫుడ్ అయితే పెట్టాం. సో పిడిగ్రీ దాంట్లో చూసుకున్నట్టయితే స్టార్టర్ ఫుడ్. ఇప్పుడు ఏంటంటే మీరు పప్పీ ఫుడ్ పెట్టాలి. సో పప్పీ ఫుడ్, స్టార్టర్ ఫుడ్. సో పప్పీ ఫుడ్కి స్టార్టర్ ఫుడ్కి డిఫరెన్స్ ఏంటంటే మీరు ఎప్పుడైతే స్టార్టర్ ఫుడ్ పెడుతూ ఉంటారో, సో స్టార్టర్ ఫుడ్ని తక్కువ చేసేయాలి. సో స్టార్టర్ ఫుడ్ని తక్కువ చేసి పప్పీ ఫుడ్ని మీరు ఇంక్రీజ్ చేయాలి. సో పప్పీ ఫుడ్ అంటే మనకు తీసుకోవచ్చు మనం. సో ఎగ్స్, సో ఎగ్స్ ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ చేయవచ్చు. సో ఎగ్స్ ఎలా స్టార్ట్ చేయాలి, సో ఎలా స్టార్ట్ చేయాలంటే మీరు వెంటనే మీరు వచ్చేసి ఒక ఎగ్ అయితే వేయకూడదు. సో బాయిల్డ్ ఎగ్ వేయాలి. సో బాయిల్డ్ ఎగ్ మీరు వచ్చేసి హాఫ్గా వేయాలి. సో హాఫ్ అంటే 1 monthకి ఒక ఎగ్ అయితే అయిపోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఫస్ట్ వచ్చేసి మీరు హాఫ్ ఎగ్ తీసుకోవాలి. సో 1 month అయిపోయిన తర్వాత ఫుల్ ఎగ్. సో ఆ తర్వాత సెకండ్ మంత్ వచ్చేసిన తర్వాత 1/2. సో ఇలా మీరు తీసుకుంటూ వేయాలి దానికి ఎగ్స్. సో ఇలా వేయాలి మీరు ఎగ్స్ అయితే దీనికి. అలాగే మీరు వచ్చేసి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయాలి. సో డ్రై ఫ్రూట్స్ వేస్తే ఏంటంటే దీనికి ఎనర్జీ బాగా వస్తుంది, సో ప్రోటీన్స్ వస్తాయి. సో మీరు డ్రై ఫ్రూట్స్ కూడా వేయడం స్టార్ట్ చేయాలి. సో 3 months నుంచి స్టార్ట్ చేయండి, 2 కాదు. సో 3rd month నుంచి మీరు ఏంటంటే దీన్ని స్టార్ట్ చేయండి. సో ఎగ్ని కూడా 3rd month నుంచి యాడ్ చేయండి. సో 2nd month వరకు మీరు ఏంటంటే
దాన్ని సో సెకండ్ మంత్ వరకు మీరు లాస్ట్ చెప్పిన దాంట్లోంచి వేయాలి. సో ఆ తర్వాత వచ్చేసి మీరు ఇలా దీన్ని డైట్ ప్లాన్ చేయాలి. సో అలాగే మీరు పంపుకిన్ కూడా వేయచ్చు దీనికి. సో 50 to 100 grams వరకు మీరు ఎవ్రీడే వరకు వేయాలి. అలాగే ఇక్కడ ఏంటంటే మీరు ఫుడ్ని అయితే తక్కువ చేసేయాలి, ఫుడ్ని 3 times. సో ముందు ఫుడ్ చార్ట్లో అయితే మనం వచ్చేసి 4 times వేస్తూ ఉన్నాం దీనికి ఫుడ్, ఇప్పుడు మనం వచ్చేసి 3 times. సో ఇక్కడ మనం అయితే తక్కువ చేసాం. సో ఇలా మీరు ఇవ్వాలి. సో ఫ్రెండ్స్ ఇది ఫుడ్ చార్ట్. సో ఆ తర్వాత ఇంకో ఫుడ్ చార్ట్ చేద్దాం. సో ఈ ఫుడ్ చార్ట్ ఏంటంటే 6 months to 18 months వరకు దీనిది. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఫుడ్ చార్ట్. సో దీన్ని మీరు బాగా గుర్తు అనేది పెట్టుకోవాలి. మీ డాగ్ ఎప్పుడైతే 6 months అయిపోతుందో సో ఇప్పుడు వచ్చేసి అడల్ట్కి వస్తుంది. సో అడల్ట్ ఏజ్కి వస్తుంది. ఆ తర్వాత 18 months వరకు మీరు ఏం చేస్తారంటే మీరు వచ్చేసి చాలామంది ఏంటంటే పెడిగ్రీ ఉంది చూసారా, పెడిగ్రీ వచ్చేసి అడల్ట్ స్టేజ్ది వేసేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే అది 6 to 18 months లోపల ఉంటుందో అప్పుడు మీరు దయచేసి అడల్ట్ పెడిగ్రీ అయితే వేయకండి. సో దాంట్లో వచ్చేసి బోన్స్ అనేవి వీక్ అయిపోతాయి. సో మీరు వచ్చేసి పప్పీ పెడిగ్రీనే కంటిన్యూ చేయండి. ఒకవేళ మీరు పెడిగ్రీ బేసినట్టయితే పప్పీ కంటిన్యూ మీరు ఏంటంటే తప్పకుండా చేయాలి. సో ఈ డైట్ చార్ట్లో ఏంటంటే మీరు రోజుకు 2 times, సో 2 times మాత్రమే దీనికి ఫెడ్డింగ్ చేయాలి. అలాగే మీరు దీన్ని చికెన్, మటన్, సో మీట్ అనేది మీరు యాడ్ చేయవచ్చు. సో ఇక్కడ నుంచి సో 6th month నుంచి మీరు యాడ్ చేయాలి దీనికి, చికెన్ అయినా మటన్ అయినా. సో ఇలా మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో రోజుకు ఎంత వేయాలి? సో రోజుకు కాదు, 1 weekకి. సో వీక్లీ 3 times చాలు మనకు, 4 times కూడా అవసరం అయితే లేదు. సో వీక్లీ 3 times వేయండి చాలు. సో ట్రీట్ ఇవ్వండి మీ డాగ్కి. సో ట్రీట్ అంటే ఏంటంటే మామూలుగా మీరు గుడ్ బాయ్ అని పిలిచినప్పుడు, సో ట్రా అని పిలిచినప్పుడు మీరు దీనికి ట్రీట్ అంటారు దీన్ని. సో మెల్లగా మీరు బిస్కెట్ ఎలా వేస్తారో సో దానికి కూడా ట్రీట్ అంటారు. సో కొంచెం వేయడానికి ట్రీట్ అంటారు. సో ఆ ట్రీట్లో మీరు ఏంటంటే క్యారెట్ కూడా మీరు యాడ్ చేయొచ్చు. సో క్యారెట్ని మీరు యాడ్ చేయొచ్చు. సో అలాగే మెయిన్ ఏంటంటే మీరు వచ్చేసి బోన్స్ అంటే ఇది ఉంటాయి చూసారా బోన్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు కోడిలో అయితే మనకు వచ్చేసి లెగ్ పీసు సో ఇలా ఉంటుంది. సో దానికి వస్తుంది చూసారా బోన్. సో దాన్ని వచ్చేసి మీరు బాయిల్ చేయకూడదు. సో అలాగే వేసేయాలి. సో బాయిల్ చేసినట్టే వేడి చేయకుండా అలాగే వేయాలి. సో వేడి మాత్రం చేయకండి. అలాగే ఈ స్టేజ్లో మీ డాగీకి 6 months నుంచి మీ డాగీకి అయితే తప్పకుండా బెస్ట్ ఎక్సర్సైజ్ చేయించాలి. సో ఎంతైతే మీరు అన్నం డైట్ చార్ట్ గురించి తెలుసుకుంటారో సో అలాగే ఎక్సర్సైజ్ కూడా మీరు తెలుసుకోవాలి. సో ఎక్సర్సైజ్ కూడా మీరు చేయించాలి. సో చాలా బాగా ఎక్సర్సైజ్ చేయించాలి. సో ఆ ఎక్సర్సైజ్ చేయించడం వల్ల ఏంటంటే మీ డాగ్ అనేది గ్రోత్ అవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. సో ఇలా జాగింగ్ తీసుకుని వెళ్ళండి. సో మార్నింగ్, సో ఈవినింగ్, సో 2 times తీసుకుని వెళ్ళండి జాగింగ్. సో మీకు ఓపిక ఉంటే తీసుకోండి. లేకపోతే మీ ఇంట్లో స్టేర్స్ ఉన్నాయి చూసారా. సో ఒకవేళ మీ ఇంట్లో ఇది ఉంటే పైనుంచి కిందికి దీనికి వచ్చేసి పంపుతూ ఉండండి. సో దానికి ఎక్సర్సైజ్ అనేది అయిపోతుంది. సో ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు లాస్ట్ చార్ట్ చూద్దాం మనం. సో అబో 18 months చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసి మీ డాగ్ ఎప్పుడైతే 18 months అయిపోతుందో ఇప్పటి నుంచి మీరు సో సేమ్ ఫుడ్ని కంటిన్యూ చేయండి. సో ఫ్రీక్వెన్సీని మీరు యాడ్ చేయాలి. సో ఏంటంటే ఇప్పుడు చెప్తాను మీకు మొత్తము. మీరు వచ్చేసి ఫుడ్ని సేమ్ చేయండి. సో 6 months to 18 months సో మనం ఏదైతే వేసామో సో మీరు ఆ ఫుడ్ని మీరు కంటిన్యూ చేయాలి. సో పప్పీ వేస్తూ ఉండండి. సో అప్పుడప్పుడు ఏంటంటే మీరు అడల్ట్ వేయచ్చు. సో ఇప్పటి నుంచి మీరు వచ్చేసి పెడిగ్రీ చూసారు, అడల్ట్ పెడిగ్రీ. సో ఇది వేయచ్చు. సో కొంచెం వేయాలి. సో ఆ తర్వాత వచ్చేసి మీరు ఎంతైతే దీనికి ఎక్సర్సైజ్ అనేది చేపిస్తారో అంతే విధంగా మీ డాగ్ అయితే గ్రో అయితే అవుతుంది. సో ఫుడ్ చార్ట్ అయితే ఫుడ్ అంతే. సో ఫుడ్ ముందు మీరు ఎలా వేసారో సో అలాగే వేయాలి ఫుడ్. సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ చెప్తున్నాను. సో మీ డాగీ ఎక్సర్సైజ్ తప్పకుండా చేయించాలి. సో మీ డాగీ ఎక్సర్సైజ్ చేయించకపోతే దాని మజిల్స్ అనేవి స్ట్రాంగ్ అవ్వవు. సో అది అంతగా హెల్తీగా ఉండదు. సో హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఒకవేళ మీరు ఎక్సర్సైజ్ చేయించకపోతే. సో ఎప్పుడు కూర్చొని ఉంటే దానికి వచ్చేసి ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. మీరు ఖచ్చితంగా దీనికి ఎక్సర్సైజ్ అంతా చేపిస్తే అంత మంచిది మీ డాగీకి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో రాట్ వైలర్ డైట్ చార్ట్ అయితే ఇది. సో ఇంకా మీకు డైట్ చార్ట్స్ కావాలంటే సో జర్మన్ షెఫర్డ్, లాబ్రడార్స్ లాంటి డైట్ చార్ట్స్ కావాలంటే మీతో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తాజు లాజిక్స్ ఛానల్కి. సో మళ్ళీ కలుద్దాం వేరే వీడియోతో. బాయ్. Very good. Down. Very good.
stay. No, stay. Stay, Bruno. Stay. Stay. Stay, Bruno. Come on, eat. Come eat. Very good, very. Sit. Sit. Stay. No, stay. Wait. Stay. Okay.
సో ఆకాష్ వాటి వీడియోలో నేను మీకు డాగ్ సిట్ కమాండ్ అనేది ఎలా నేర్పాలనేది ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. టైసీ టైసీ ఇగో కూర్చో కూర్చో. దీన్ని మీరు కూర్చోవాలని చేయడానికి దీనికి ట్రీ అనేది ఉపయోగించాలి. ఇది బయట పెట్ షాప్లో అయితే అమ్ముతారు. దీని అయితే తీసుకోండి. ఇక ఇప్పుడు ఈ ట్రీ కోసం ఇదైతే వెయిట్ చేస్తుంది. దీన్ని నేను ఇలా 2 పీసెస్గా చేసి టైసీ 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 ఇగో కూర్చో టైస్ కూర్చో. గుడ్. ఇలా అంటూ దీనికి అనేది ట్రీ అనేది వేయాలి. చూస్తున్నారు టైసీ. సెకండ్ కూడా ఇస్తుంది. సెకండ్ గుడ్. కూర్చో గుడ్. ఈ విధంగా అనేది డాగ్ అనేది ట్రైన్ అనేది ఇవ్వచ్చు. మనం ఏది చేసినా సరే గుడ్ అంటూ దీన్ని ఎంకరేజ్ చేయాలన్నమాట. ట్రీ అనేది ఖచ్చితంగా అవ్వాలి, అప్పుడే ట్రైన్ అనేది అవుతుంది. టైసీ సిట్ కూర్చో టైసీ కూర్చో. గుడ్. ఇక ట్రీ కోసం వెయిటింగ్ చేస్తుంది. గుడ్. అది తీసుకో. సెకండ్ టైసీ ఇగో టైసీ సెకండ్ కూర్చో. కూర్చో సెకండ్. గుడ్ అంటూ ఈ విధంగా దీన్ని చేసి ట్రీ అనేది ఇవ్వాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.